ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం 121వ కీర్తన 7వ వాక్యం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు ప్రభువు నిన్ను ప్రేమించి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఏంటి ఆ వాగ్దానం అని అంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నావో, ఏ పనిని నీవు ఈరోజు పూనుకుంటూ ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి ఒక గొప్ప వాగ్దానాన్ని ఈరోజు నీకు అందిస్తూ ఉన్నారు. ఏ అపాయము కూడా నీకు రాకుండా నీ చుట్టూ అపవాది యొక్క కుయ్యొత్తులు ఏ రీతిగా అయితే పనిచేస్తున్నాయో, నిన్ను పడద్రోయాలని, కృంగదీయాలని, అణచివేయాలని ఎన్నో కుయ్యొత్తులు వేస్తూ ఉన్నాడు. శ్రమల మధ్య నిన్ను నీ కుటుంబాన్ని నలగగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అపవాది ఏ రీతిగా అయితే ఆలోచిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా నా ప్రభు ఈరోజు నీ వద్ద నుంచి దూరపరచునుగాక. ఆయన ద్వారా ఒక గొప్ప రక్షణ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే ఏ అపాయమును కూడా రాకుండా యెహోవా నిన్ను కాపాడాలనుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటనంటే, ఉదయాన్నే లేచిన తర్వాత నువ్వు మోకరించి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ఉదయకాలమే దేవుడు నీ కొరకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు అడగాలి, ప్రభువా నువ్వు నాతో రండయ్యా, నువ్వు నాకు కాపుదలను దయచేయి ప్రభువా, నువ్వు నాతో ఉంటే ఏ అపాయము నాకు సమీపించదు తండ్రి అని నువ్వు ప్రార్థన చేయాలి. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా అని నువ్వు దేవుని ఎదుట ప్రాధేయపడి ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి. ప్రతి కీడు కూడా దూరపరిచి నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరితో ఈరోజు మాట్లాడాలనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్రాంతానికి చేరుకోవాలనుకున్నా, మొట్టమొదటిగా లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత నీకున్నటువంటి పనిని నువ్వు నెరవేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రయాణం అంతా కూడా బాగానే సాగిపోతుందని అనుకుంటూ ఉంటావు, నా బిడ్డలకి ఏమీ పర్వాలేదు అనుకుంటావు, నా కుటుంబానికే అన్నీ బాగానే జరుగుతున్నాయి అని అనుకుంటావు. కానీ అపవాది యొక్క ఆలోచన మాత్రం నువ్వు గ్రహించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడట. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు, నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక ఏ విషయములు కూడా నువ్వు భయపడద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం మీద నువ్వు నమ్మకం ఉంచాలి. ఆ వాగ్దానము గురించి నువ్వు ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి వేచి చూస్తే నిశ్చయముగా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చును గాక. ఈ రోజంతా నీకు మేలు కలుగుతుంది, ఈ రోజంతా నీకు సంతోషం కలుగుతుంది, ఈ రోజంతా నీకు ఆశీర్వాదాలే కలుగుతాయి. నీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల భయాలు అవన్నీ కూడా తొలగిపోతే యేసునామమున. ఈరోజు మొదలు కొన్ని శ్రమలు దేవుడు నీ యొద్ద నుంచి దూరపరచాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, చూడండి, ఆయన నీ ప్రాణమును కాపాడును. కొంతమంది చెప్తూ ఉంటారు, నాతో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు నా ప్రాణం ఏమీ బాగాలేదండి. ఏమైందనంటే నా బిడ్డల గురించండి, నా ఆర్థిక పరిస్థితుల గురించండి, నా భర్త గురించండి, అనేకమైనటువంటి సమస్యలు చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రాణం బాగోలేదండి అని ఎంతగానో ప్రాధేయపడి ఒక ప్రార్థన విన్నపాన్ని తెలియజేస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అనుకుంటున్నటువంటి నీ ప్రాణాన్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. ఏ విషయంలో ప్రాణం బాగోలేదని అనుకుంటున్నావు నీవు? ఏ విషయంలో గుండె చెదరిపోయి ఉన్నావు నీవు? ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ ప్రాణమును ఆయన కాపాడబోతూ ఉన్నాడు. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది మనుషులు ఎవరో చెప్తున్నటువంటి మాట కాదండి. ఇది నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతానంటున్నాడు గనక నీ హృదయ అంతరంగములో ఏమున్నదో కూడా దేవుడు ఎరుగు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏది ఆలోచిస్తున్నావో దివారాత్రం అది చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ నేను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నమ్మి విశ్వసించి సంతోషించు. ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడి నీ ప్రాణమును కాపాడునుగాక.
ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినము మీరు